ఈ ఛానల్‌కి పర్టిక్యులర్‌గా ఎందుకు చెప్తున్నానంటే, దీనికి వాచ్ టైమ్ అనేది చాలా ఎక్కువ ఉంటది. మీరు 15 మినిట్స్ వీడియో పెట్టినా దాన్ని 15 మినిట్స్ చూసేవాళ్ళున్నారు. మీరేమి డౌట్స్ పెట్టుకోవద్దు. దీనికి పెద్ద స్కిల్స్ అవసరం లేదు. పెద్ద ఎడిటింగ్ అవసరం లేదు. నేను చెప్పే ఈ ఛానల్స్ ద్వారా మినిమమ్ టు మినిమమ్ మీరు 15,000 నుంచి 40,000 దాకా ఎర్న్ చేయొచ్చు పర్ మంత్. ఇది ఎవరికి సెట్ అవుద్దంటే, నా లైఫ్‌లో పెద్ద అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి ఉండదు. నేను డైలీ వ్లాగ్స్ చేయలేను. అలానే నా లైఫ్‌లో అంత పెద్ద నాకు స్కిల్ గానీ, టాలెంట్ గానీ ఇవేం లేవు. నేను షోకేస్ చేయలేను అనుకున్న ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్‌గా ఈ ఛానల్స్‌ని స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇలాంటి ఛానల్స్ ఇంకా చాలానే ఉన్నాయి. కాకపోతే వాటిలో చాలా ఛానల్స్‌కి ప్రాపర్‌గా ఒక టాలెంట్ అంటూ ఉండాలి. బట్ వీటికైతే గనుక అంత టాలెంట్ అవసరం కూడా లేదు. మీరు చేస్తా ఉంటే ఆటోమేటిక్ ఇంప్రూవ్‌మెంట్ అనేది జరిగిపోద్ది. సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడియోని అయితే లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, ASMR జిమ్ చాక్ అండ్ సోప్ క్రషింగ్ వీడియోస్. భలే ఉంటాయి అసలు. ఇవి ఎందుకు చూస్తారంటే, కొంతమందికి ఏమో ఆ పర్టికులర్ క్రషింగ్ సౌండ్స్ కానీ, ఆ విజువల్స్ కానీ చాలా నచ్చుతాయి. కొంతమంది ఏమో విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా వీటిని బాగా ఎక్కువ ఇష్టపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. ఆ వీడియోస్ నాకు ఎప్పుడన్నా నాకు నిద్ర పట్టకపోయినా చాలాసార్లు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేనేం చేస్తానంటే, ఫుల్ బ్లాక్ క్రష్ అని చెప్పేసి నొక్కిన నాకు వీడియోస్ వస్తాయి. లాంగ్ లెంత్ వీడియోస్ నేను ఓపెన్ చేసి ఫోన్ పక్కన పెట్టేసుకుని పడుకుని పోతాను. ఈ వీడియోస్కి ఎక్కువ ఖర్చు ఉండదు. మెయిన్ ఏంటంటే, దీనికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ASMR జిమ్ చాక్ ఉందనుకోండి, దానికి మ్యాగ్నీషియం కార్బోనేట్ అని చెప్పేసి ఒక పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ కొనుక్కుని దాంట్లో వాటర్ కలిపి దాన్ని సిలికాన్ మౌల్డ్స్లో వేసి మీరు ఒక జిమ్ చాక్ బ్లాక్ తయారు చేయొచ్చు. దాన్ని మీరు క్రష్ చేస్తే ఒక టైప్ ఆఫ్ నాయిస్, ఒక టైప్ ఆఫ్ అదే ఒక వీడియోని క్రియేట్ చేస్తుంది. ఇది దాన్ని మీరు వీడియో కింద పెట్టొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, దాంట్లో మళ్ళీ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. స్క్వీకీ జిమ్ చాక్ క్రషింగ్ అని చెప్పి, ఫుల్ బ్లాక్ జిమ్ చాక్ క్రషింగ్, బోల్డ్ ఆప్షన్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారంటే, దానిపైన కార్న్ స్టార్చ్ చేసి దాన్ని ఇలాగా నలుపుతారు. సో దానివల్ల అప్పుడు ఒక స్క్వీకీ సౌండ్ వస్తుంది. ఆ స్క్వీకీ సౌండ్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. నేనే ఎక్కువ దానికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే. సో ఇలాంటి వీడియోస్ ఎంతమంది ఎక్కువ చూసేవాళ్ళు ఈ మధ్య పెరిగిపోయారంటే, వీటిని సాటిస్ఫైయింగ్ వీడియోస్ అంటారు. అండ్ సాటిస్ఫైయింగ్ వీడియోస్లో ద్వారా చాలామంది చేస్తారు, కానీ వాటికి అంత పెద్ద రీచ్ లేదు ఇప్పుడు. అండ్ రిస్క్ కూడా అలాంటి ఛానల్స్. బట్ ఇవి అయితే అంత రిస్క్ కూడా ఉండదు. మీకు మా అంటే ఇనీషియల్గా ఒక అమౌంట్ అయితే ఒక 2,000 నుంచి 5,000 దాకా అవుద్ది. వన్స్ మీరు పెట్టిన తర్వాత ఆ చాక్స్ క్రష్ చేసిన తర్వాత పౌడర్ని మళ్ళీ మీరు రీయూజ్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ మీకు ఏం కావాలంటే సిలికాన్ బ్లాక్స్, అదే సిలికాన్ మౌల్డ్స్ అండ్ మ్యాగ్నీషియం కార్బోనేట్ పౌడర్. దాంట్లో మీకు హార్డ్ బ్లాక్ కావాలనుకోండి, జస్ట్ పౌడర్ అండ్ వాటర్. లేదు సాఫ్ట్ బ్లాక్ కావాలనుకోండి, పౌడరు, వాటరు, డిటర్జెంట్ మిక్స్, లిక్విడ్ డిటర్జెంట్. లేదు స్క్వీకీ సౌండ్ కావాలనుకోండి, ఆ మ్యాగ్నీషియం కార్బోనేట్ ప్లస్ కార్న్ స్టార్చ్, వాటర్ ఇలా మిక్స్ చేసుకుంటూ వెళ్తే మీకు ఒక బ్లాక్స్ అనేవి తయారవుతాయి. ఆ బ్లాక్స్ని ఇలా క్రష్ చేస్తూ ఉంటే అసలు చాలా అంటే చాలా ఎక్కువ మంది చూస్తారు వాటిని. నేనే దాంట్లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే. అండ్ ఈ ఛానల్కి పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, దీనికి వాచ్ టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీరు 15 మినిట్స్ వీడియో పెట్టినా దాన్ని 15 మినిట్స్ చూసేవాళ్ళు ఉన్నారు చెప్పాలంటే. అండ్ ఇలాంటి ఛానల్స్ ద్వారా 15 నుంచి 40,000 ఎర్న్ చేసేవాళ్ళు యూట్యూబ్లో చాలామందే ఉన్నారు. కాకపోతే మీరు ఏంటంటే, ఈ ఛానల్స్ మీరు ఏం పెట్టినా సరే దీనికి మీరు ప్రాపర్ SEO చేస్తే అది ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అవుతుంది. ఇప్పుడు ఏ విటమిన్ డెఫిషియన్సీ లేని వాళ్ళు, ఈ సాటిస్ఫైయింగ్ వీడియోస్ అని నచ్చిన వాళ్ళకి రీచ్ అయింది అనుకోండి, మీకు యూజ్ ఉండదు. అది ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అవ్వాలంటే మీరు ప్రాపర్గా SEO చేయాలి. అది ఎలా చేయాలని చెప్పి నేను మీకు ఇక్కడ ఒక కార్డు ఇస్తాను. ఆ కార్డు ద్వారా మీరు ఈ వీడియో అయిపోయాక SEOని ప్రాపర్గా చూసి మీరు ఇలాంటి వీడియోస్ని ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అయ్యేలా చేయండి. మీకు డెఫినెట్గా పని అవుతుంది. నెంబర్ 2, బుక్ సమ్మరీస్. మీరు యాక్చువల్గా ఏదన్నా ఒక బుక్ని ప్రాపర్గా మొత్తం కంప్లీట్గా చదివేసి ఒక ఆడియో బుక్లా కన్వర్ట్ చేస్తే మిమ్మల్ని అవసరం పొమ్మంటారు యూట్యూబ్లో. కాకపోతే ఈ బుక్ సమ్మరీస్ అనేది ఏంటంటే, మీరు ఒక బుక్ తీసుకుని ఆ బుక్లో ఉన్న మ్యాటర్ని కంప్లీట్గా చాప్టర్ టు చాప్టర్ చెప్పకుండా క్లుప్తంగా ఒక 10 to 15 మినిట్స్ వీడియో చేయొచ్చు. ఇది ఎవరు చూస్తారంటే, దీన్ని చాలామంది యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పి 4 ఛానల్స్ చాలామంది నిద్ర పట్టక చూసేవాళ్ళే ఉన్నారు. అంటే చూడరు, యాక్చువల్గా క్లిక్ చేసి ఓపెన్ చేసి స్లీప్ టైమర్ పెట్టుకుని పక్కన పెట్టిన ఫోన్ పడుకుని పోతారు. సో అలాంటి వాళ్ళు ఈ వీడియోస్ చూడడం వల్ల ఏంటంటే వాచ్ టైం అనేది పెరుగుద్ది. అండ్ ఇంకా చాలామంది ఏం చేస్తారంటే, యూట్యూబ్ ప్రీమియం తీసుకుంటారు ఓన్లీ ఇలాంటి వీడియోస్ చూడడం కోసం. ఎందుకంటే మధ్యలో యాడ్ డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళకి చిరాకు వస్తుందని ఇలాంటి వీడియోస్ చూడడానికి యూట్యూబ్ ప్రీమియం తీసుకుంటారు. అప్పుడు యాడ్స్ రావు కదా, మీకు డబ్బులు రావా అంటే
యూట్యూబ్ ప్రీమియం తీసుకున్న వాళ్ళు మీ వీడియో చూస్తే నార్మల్గా మీకు యాడ్స్ ద్వారా వచ్చే మనీ కన్నా కూడా చాలా ఎక్కువ మనీ వస్తుంది. అది యూట్యూబే చెప్పింది. ఎందుకంటే అదంతా ఒక సెపరేట్, అది నేను మీకు ఈ వీడియోలో చెప్పలేను. సో మీరు ఏదన్నా ఒక బుక్ తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక పీడిఎఫ్ ఉంది. ఇదివరకు అనుకోండి మీరు ఇలాంటి బుక్ సమ్మరీస్ చేయాలంటే బుక్ అంతా మీరు చదవాలి, చచ్చిపోవాలి మనం దానికి. బట్ ఇప్పుడు ఏ అనేది వచ్చేయడం వల్ల మీరు ఏదైనా ఒక బుక్ పీడిఎఫ్ తీసుకుని ఆ బుక్ పీడిఎఫ్ని ఏఐకి ఇచ్చేసి నేను ఇచ్చే ప్రాంప్ట్ని అక్కడ ఇస్తే అది బుక్ మొత్తాన్ని సమరైజ్ చేసేసి అది మీకు ఒక కంటెంట్ ఇస్తుంది. అండ్ అది మీకు ఎలా చెప్పాలో మొత్తం అంతా ఇచ్చేస్తుంది. అది మీరు యాస్టీజ్ బట్టి చెప్పేయడం కాకుండా దాన్ని ఒక హ్యూమన్ ఫామ్లోకి ఒక న్యాచురల్ వర్డ్స్ తోటి మీరు చెప్తే జనాలు ఆటోమేటిక్గా మిమ్మల్ని వినడం మొదలు పెడతారు. అండ్ వీటి కోసం ఏంటంటే కొంచెం సాఫ్ట్ అండ్ స్మూత్ వాయిస్తో మాట్లాడితే చాలా బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ప్రాంప్ట్ కావాలంటే ఆ ప్రాంప్ట్ నేను కామెంట్లో ఇస్తాను. అండ్ దీనికి పెద్ద ఎడిటింగ్తో కూడా అవసరం లేదు. మీరు జస్ట్ ఆ బుక్ కవర్ని పెట్టేసి వెనకాల ఒక వాయిస్ పెట్టేస్తే సరిపోద్ది. దీని ద్వారా కూడా 15 నుంచి 30 లేదా 40,000 దాకా డెఫినెట్గా ఎర్న్ చేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అండ్ మీరు ఇందులో కంటెంట్ గురించి కూడా పెద్ద భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్లిమిటెడ్ బుక్స్ ఉన్నాయి వరల్డ్ మొత్తంలో. మీరు ఒక ప్రాపర్ బుక్ తీసుకుని చాట్‌జీపీటీకి ఇచ్చేసి నేను ఇచ్చే ప్రాంప్ట్ ఇస్తే అది మీకు ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాన్ని మీరు మీ భాషలో చెప్తే సరిపోద్ది. సో దీనికి పెద్ద ఎడిటింగ్తో కూడా అవసరం లేదు. నెంబర్ 3, ఈ మిస్టరీలు హిస్టరీలు ఇవన్నీ కాదు, హారర్ వీడియోస్. ఈ హారర్ వీడియోస్కి యూట్యూబ్లో చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. వీటిని కూడా నైట్ టైమ్ చాలామంది ఒక స్లీప్ రావడానికి పక్కన పెట్టుకుని వింటూ పడుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అండ్ దీనికి మీరు పెద్ద రియల్ లైఫ్ హారర్ స్టోరీస్ని ఆధారంగా తీసుకుని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కల్పితంగా కూడా ఒక స్టోరీని క్రియేట్ చేయొచ్చు, లేదా మీకు నచ్చిన ఏ ఏజెంట్కి ఇచ్చి మీరు స్టోరీని క్రియేట్ చేయమంటే అది క్రియేట్ చేస్తుంది. చాట్‌జీపీటీయో, పర్ప్లెక్సిటీయో, క్లాడో, జెమినాయో, దీంట్లో దేనికి ఇచ్చినా మీకు మంచి మంచి స్టోరీస్ వస్తుంది. ఆ స్టోరీస్ని మీ ఓన్ భాషలో న్యాచురల్గా నరేట్ చేస్తూ కొంచెం మీరు మాట్లాడుతున్నప్పుడు రివర్బ్ వచ్చేలాగా పెట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి హారర్ మ్యూజిక్స్ లాంటివి, అది కూడా రాయల్టీ ఫ్రీ మ్యూజిక్స్ యూజ్ చేయండి. అవి యూజ్ చేసి దానికి ప్రాపర్గా ఇమేజెస్ పెట్టుకుంటూ వెళ్తే మీకు మంచి హారర్ వీడియోస్ అనేవి క్రియేట్ అయిపోతాయి. దాని ద్వారా డెఫినెట్గా మీకైతే కనుక ప్రాపర్గా మంచి ఎర్నింగ్స్ అనేవి కన్ఫామ్గా వస్తాయి. అండ్ యూట్యూబ్లో ఈ హారర్ స్టోరీస్ చెప్పే వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్నారు. సో ఇది మీకు మంచి ఛాన్స్, డెఫినెట్గా మీరు ట్రై చేస్తే వర్క్ అవుతుంది. అండ్ ఈ రాయల్టీ ఫ్రీ మ్యూజిక్స్ కోసం మీరు మళ్ళీ సబ్స్క్రిప్షన్లో అవేం తీసుకోకండి. ఇనీషియల్ స్టేజ్లో యూట్యూబ్ ఆడియో లైబ్రరీ యూజ్ చేయండి. అక్కడ మంచి హారర్ మ్యూజిక్స్ ఉంటాయి. అవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలని కావాలంటే మీరు నన్ను అడగండి, నేను చెప్తా కామెంట్స్లో. డెఫినెట్గా మీరు ట్రై చేయండి, వర్క్ అవుతుంది. అండ్ నెంబర్ 4, క్విజ్ వీడియోస్. యాక్చువల్గా ఈ క్విజ్ వీడియోస్కి మీకు పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ క్విజ్ వీడియోస్ అనేవి ఏంటంటే మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ అడగడం అలా అని కాకుండా సింబాలిక్గా మీరు 2 సింబల్స్ని పెట్టి దాని ద్వారా అసలు ఆన్సర్ ఏమవుతుందని మీరు గెస్ చేయడం, అదే గెస్ చేయమని మీరు మీ వ్యూవర్కి చెప్పడం. వీటిని అన్ని ఏజ్లో వాళ్ళు చూస్తారు. నాట్ ఓన్లీ జస్ట్ చిన్నపిల్లలనే కాదు, పెద్దోళ్ళు అందరూ చూస్తారు. అండ్ దీంట్లో మీకు ఎంగేజ్మెంట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. దీని ద్వారా మీరు ఈ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే మీకు ఇన్ని మార్క్స్ వస్తాయి, సెకండ్ క్వశ్చన్కి ఇన్ని మార్క్స్ అని చెప్పేసి మీరు అక్కడ ఒక అనౌన్స్మెంట్ లాంటిది ఇస్తే ఈ చూసే వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్పి కామెంట్స్ చేస్తారు. మీరు అడగొచ్చు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీరు కామెంట్ ద్వారా చెప్పండి అంటే వాళ్ళు డెఫినెట్గా కామెంట్లో నాకు 35 వచ్చాయి, 45 వచ్చాయి అని చెప్పి చెప్తారు. అండ్ ఈ క్విజ్ వీడియోస్కి రీచ్ చాలా చాలా ఎక్కువ. దీనికి పెద్ద ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. దీనికి ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకుని ఆ టెంప్లెట్లో మీరు జస్ట్ ఎలిమెంట్స్ని రిప్లేస్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. మీకు ఆ టెంప్లెట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే మీరు నాకు ఒకసారి కామెంట్ చేయండి, నేను మీకు డైరెక్ట్గా టెంప్లెట్ని క్రియేట్ చేసి ఆ లింక్ అనేది మీకు ఇస్తాను. దాంట్లో ఎలిమెంట్స్ని మీరు రిప్లేస్ చేసుకుంటే మీకు వర్కౌట్ అవుతుంది. ఈ ఛానల్కి బోనస్ అండ్ టిప్స్ 2 ఉన్నాయి. ఒకవేళ మీరు చెప్పే ఛానల్ కనుక బుక్ సమ్మరీ ఛానల్ అనుకోండి, మీరు చెప్పే బుక్ని అఫిలియేట్ లింక్ ఇచ్చేస్తే ఆ బుక్ని ఎవరన్నా కొనుక్కుంటే ఆ లింక్ ద్వారా మీకు కమిషన్ అనేది వస్తుంది. సో అది బోనస్. టిప్ ఏంటంటే దీనికి ప్రాపర్గా మంచి మైక్ కావాలి. మీకు బడ్జెట్ తగ్గ మైక్స్ నేను ఆల్రెడీ ఇక్కడ లింక్స్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు బై చేసుకోండి మీ బడ్జెట్కి తగ్గట్టు. అండ్ టిప్ 2 వచ్చి మీరు పెట్టే వీడియో మ్యాక్సిమం నైట్ టైమ్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ వీడియోస్ని ఎక్కువ నైట్ టైంలోనే చూస్తారు కాబట్టి ఆఫ్టర్ 7 అప్లోడ్ చేస్తే మీకు రీచ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ ఇంకో టిప్ ఏంటంటే దీనికి ప్రాపర్గా SEO అనేది చేయండి, అది చాలా ఇంపార్టెంట్. అది ఎలా చేయాలని ఇక్కడ ఒక కార్డ్ మెన్షన్ చేస్తాను. దాని ద్వారా
మీరు ఎస్ఈఓ ఎలా చేయాలో చూసి ఈ వీడియోస్కి ప్రాపర్గా ఎస్ఈఓ చేయండి. ఎందుకంటే అది ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అవుతేనే వీడియో కానీ వ్యూస్ వస్తాయి, లేకపోతే రాదు. సో దానికోసం మీరు ఎస్ఈఓ ప్రాపర్గా చేయాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చాలామంది ఇది వర్క్ అవుతుందా అంటే, మీరు వర్క్ చేస్తే డెఫినెట్గా వర్క్ అవుతుంది. ప్రపంచంలో వర్క్ అవ్వని అంటూ ఏదీ లేదు, కానీ దాన్ని మనం కొంచెం ప్రాపర్ వేలో వర్క్ చేయాలి. సో మీరు వర్క్ చేయండి, మీరేమీ డౌట్స్ పెట్టుకోవద్దు. దీనికి పెద్ద స్కిల్స్ అవసరం లేదు, పెద్ద ఎడిటింగ్ అవసరం లేదు. మీరు ఒక ప్యాసివ్ ఇన్కమ్ కింద వీటిని జనరేట్ చేసుకుంటే మీకు డెఫినెట్గా పని అవుతుంది. మర్చిపోయాను, లాస్ట్ టిప్ చెప్పడం మర్చిపోయాను. అప్ప చెప్పినట్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పకండి, ఎందుకంటే అది నచ్చదు. ఒకవేళ మీకు ఆ టైప్లోనే వస్తుందంటే డెఫినెట్గా మీరు మిమ్మల్ని మీరు వీడియో రికార్డ్ చేస్తూ చెప్పుకోండి. సో దాని ద్వారా మీరు ఏంటంటే ఈ అప్ప చెప్పడం అనేది తగ్గుతుంది. మీరు డైరెక్ట్గా వాయిస్ రికార్డ్ చేస్తే అప్ప చెప్పినట్టే చెప్తారు. ఓకే గైస్, ఇక్కడితో ఈ వీడియో అండ్ ఈ వీడియో పైన ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.